తెలుగువారి ఆరాధ్య దైవం సినీ నటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన పేదవారికి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు కూడు గూడు గుడ్డ ప్రతి వ్యక్తికి కలగాలని అనేక సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు ఆస్తి హక్కుల్లో సమానమైన హక్కు స్థాపించిన మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన మన ముందు లేకపోయినా ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, గున్నం చంద్రమౌళి గారు, మరి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మరి రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటూ పేద ప్రజలకు అండగా ఉంటున్న తీరు అమోఘం. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీసులో గత 2 రోజుల నుంచి మహానాడు వేడుకలు, అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పేదలకు చీరలు, దుప్పట్లు, 5 కేజీల రైసు బస్తాలు, అదేవిధంగా బిర్యానీ అందించడం జరిగింది. మరి మేము ఒక తెలుగుదేశం కార్యకర్తగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కార్యకర్తలుగా పనిచేయడం మాకు చాలా సంతోషకరమైన విషయం. మరొకసారి ఆ మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ జై ఎన్టీఆర్. 2 రోజులు బట్టి మహానాడు కార్యక్రమం మన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పేదలకు పట్టుచీరలు కానీ, భోజన వసతి కానీ, అలాగే బియ్యం బస్తాలు కానీ మన నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు మహానాడు కార్యక్రమం 2వ రోజు కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండపాక సుబ్బు గారు చేస్తున్న సేవలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహానాడు కార్యక్రమాలు ప్రతి 175 స్థానాల్లో కూడా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా ఘన విజయంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మన ప్రతిపాడు నియోజకవర్గం బరుపొల సత్యప్రభ గారి ఆదేశాల మేరకు మీ అడప జగదీష్